దొంగ దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా? సో మనమైతే ఇప్పుడు మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేసాం గాయస్. సో ఫ్యామిలీకి కానీ ఇంకా లవర్స్ కానీ ఇంకా ఫ్రెండ్స్తో వచ్చినా కూడా చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. సో మీరైతే ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. సో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే ఉంది మనకి. సో మొత్తం మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్
బోట్ నుంచి అయితే బయట దిగబోతున్నాం. మేము బయట కూడా దిగలేదు. చాలా మంది జనాలు అయితే వెయిట్ చేస్తున్నారు బోట్ కోసం. ఎందుకంటే చాలా మంది అయితే వచ్చేసారు ఇక్కడికి. ఇప్పుడు బౌలి ఐలాండ్ ఎవరైతే చూడలేదు వాళ్ళకనేది చాలా యూస్ఫుల్ గా అయితే ఈ వీడియో అయితే ఉంటది. ఇప్పుడు నీకు మొత్తం కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే నేనైతే చూపిస్తాను. ఇదైతే మెయిన్ ఎంట్రీ పాయింట్ ఇది. ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడైతే బాబు అయితే కూర్చున్నాడు కదా, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మీరు అడగవచ్చు. ఈజీగా అనేది వాళ్ళు చెప్తారు ఏంటి అనేది, ఇక్కడ ఎక్కడెక్కడ వెళ్ళాలి అనేది కూడా. సో ఇక్కడ నుంచి అయితే మనం ముందుగా ఇక్కడ ఒక రెస్టారెంట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఎవరైనా తినాలనుకుంటే ఇక్కడ తినేసి అయితే మూవ్ అనేది అయిపోవచ్చు. అండ్ అలానే చూసుకుంటే కొంచెం ముందుకు రాగానే ఇక్కడ అనేది నెంబర్ ఆఫ్ వేస్ అని ఉంటుంది. వే నుంచి ఎటు నుంచి కావాలంటే అటు నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ బోర్డు కూడా అన్ని డిస్ప్లే చేసి ఉంటుంది. ఆ డిస్ప్లేలో ఏంటంటే మొత్తం కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని రాసి పెట్టుంటే అన్నీ కూడా మనం చూసుకోవచ్చు ఈజీగా కూడా. వీలైతే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. ఇక్కడైతే రెస్టారెంట్స్, ఇంకా యాక్టివిటీస్, ఇంకా వాష్రూమ్స్, ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అంతా కూడా ఉంది. మీకైతే హరిత కేఫే కనిపిస్తుంది కదా, ఇక్కడైతే కూల్ డ్రింక్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. మీకు కావాలంటే ఇక్కడైతే తీసుకోవచ్చు కూల్ డ్రింక్స్. అండ్ అలానే ఇక్కడ చూసుకుంటే చేతిలోని చెట్టు వచ్చింది, చూసారా, భలే ఉంది అదైతే. ఇక్కడ నుంచి అయితే మనం మొత్తం అయితే చూసేద్దాం. ఇక్కడ మీకు బోర్డు కనిపిస్తుంది కదా, ఆ బోర్డులో అయితే మీకు ఎవ్రీథింగ్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది మీకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వెహికల్స్ కూడా ఉన్నాయి కదా, వెహికల్ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ అక్కడ లైన్ చూసారా, చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది చూస్తానికి, పెద్ద ఆకారంతో. అండ్ ఇక్కడే సైకిల్స్ అండ్ ఆ వెహికల్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ సైకిల్కి కాస్ట్ వచ్చేపాటికి 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ అక్కడ వెహికల్ వచ్చేపాటికి 60 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఎవరైతే ఎంత దూరం నడుస్తామని అనుకుంటే వాళ్ళైతే ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు ఆ వెహికల్స్ తీసుకొని అయితే. ఇలా ఐలాండ్లో ఇలా కూడా నాకు ఇల్లు ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది చూడంగానే. గాయస్ ఇది చూసారా, చాలా డిఫరెంట్గా ఉండిద్ది ఈ హౌస్ అయితే. ఎప్పుడు వచ్చినా కూడా నాకు భలే చాలా బాగుంటుంది. ఇది చాలా రివర్సిబుల్ హౌస్ అనమాట. ఇది చాలా క్లియర్గా చూడండి, చూస్తానికి కూడా చాలా బాగుంటది గాయస్. ఇక్కడ మీకు చూసుకుంటే చెట్టుకి ఉయ్యాలైతే కట్టి వదిలేశారు. నాకైతే చూడంగానే ఎక్కేసాను, అయ్యోలు ఎక్కేసి చాలాసేపు అయితే ఊగేసాను. నాకైతే చిన్నప్పుడు చైల్డ్హుడ్ మెమరీస్ అయితే బాగా గుర్తొచ్చినాయి. చిన్నప్పుడు కూడా బాగా ఉయ్యాలు ఊపుకుంటూ చాలా ఎంజాయ్ చేసేవాడిని. ఇప్పుడు అవన్నీ కూడా అన్ని పోయినాయి ఆ రోజుల్లోనే అవన్నీ. ఇక్కడ మీరు చూసుకుంటే అవుట్డోర్ జిమ్ యాక్టివిటీస్ అనమాట ఇవన్నీ ఏంటంటే అందరూ, ఇంకా చిన్నోళ్ళు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి అందరూ కూడా ఇక్కడ చక్కగా ఇక్కడ యాక్టివిటీస్ అనేది చేసేయవచ్చు, లైక్ జిమ్ లాగే. సో మనకి జిమ్ లో ఏమైతే
అన్ని కూడా ఇక్కడ చూపిస్తున్నారు. అడ్వెంచర్ మినీ కాంబో వచ్చేప్పటికి 300 అంట. మిగతా ఈ సైక్లింగ్ ఇవన్నీ వచ్చేపాటికి 100 రూపీస్, 150 అలా. ఇందాడైతే మీకు బ్యానర్‌లో చూపించాను కదా! బిర్యానీ లవర్స్ అనేది. సో, వాళ్ళ వరకైతే ఇక్కడ బిర్యానీ అయితే చాలా బావుంది.
ఇంకా బాయ్ బాయ్ చెప్పేద్దాం ఐలాండ్ కి. సో మీకైతే హోప్ఫుల్లీ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో ప్రీవియస్ వీడియోస్ ఏవైతే చూడలేదో అవన్నీ కూడా చూసేయండి ఒకసారి.